ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం ఉన్నదని, ప్రజలకి హక్కులున్నాయని, ఇంకా ఫలాని ఆర్టికల్ కింద మనం ఇది తీసుకోవచ్చని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. ఎందుకంటే ఈ ఆర్ఎస్ఎస్ బేస్డ్గా ఉండే బీజేపీ పార్టీ ఏదైతే ఉందో, ఈ బీజేపీ పార్టీ అనేది ఈ ఆర్ఎస్ఎస్ దేనితోటి ప్రభావితమైందంటే అది ముసోలిని, హిట్లర్ తోటి ప్రభావితమయ్యి ఆర్ఎస్ఎస్ సంస్థ ఏర్పడ్డది. ఆర్ఎస్ఎస్ సంస్థ వాళ్ళు రచించిన రాజ్యాంగం ఏదైతే ఉందో, ఈరోజు బీజేపీ పార్టీ ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది తప్ప భారతదేశ రాజ్యాంగం కాదు. వాళ్ళు భారతదేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేయవచ్చు, లేదా భారత రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తున్నాం అనొచ్చు, కానీ వాళ్ళు అమలు చేసేది కేవలం ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం మాత్రమే. ఈరోజు చాలా విస్తృతంగా మనం ఈ ఆదివాసీల గురించి ఏదైతే చర్చిస్తున్నామో, ముఖ్యంగా మేము ఈ మధ్యన కూడా కొంతమంది జస్టిస్ చంద్రకుమారు, చంపన్న కొంతమంది కలిసి కూడా పీస్ కమిటీ దాని గురించి కొంచెం చర్చలు జరిగినాయి. మొన్న కూడా ఒక కమిటీ లాగా ఏర్పడడం కూడా జరిగింది. నేను అనేది ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్ని ఏదైతే రాజ్యాంగం ఉందో, ఈ దేశం లోపల నేరాన్ని బయట పెట్టడమే నేరమైన చోట నేరగాళ్లే రాజ్యాలు ఏలుతున్నట్టు, అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. ఈ నేరగాళ్ల గురించి వెళ్ళి మనము ఎటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం, లేదా ప్రజాస్వామ్యాన్ని కనుక్కోగలుగుతాం, లేదా ప్రజాస్వామ్య హక్కుల్ని మనం పరిరక్షించుకోగలుగుతాం. ఈరోజు చాలా ప్రజా సంఘాలు కూడా ప్రజాస్వామ్యం గురించి లేదా వీటి గురించి విస్తృతంగా మాట్లాడుతున్నారు. కానీ ఈ దేశంలో ఇప్పుడు ఫాసిజాన్ని బలంగా ముందుకు తీసుకుపోతున్న పరిస్థితులలో మనం ఇంకా హక్కుల గురించి కాకుండా ఈ దేశంలో బీజేపీని నిలువరించేటందుకు విస్తృతమైన ప్రజా ఉద్యమం తప్ప కేవలం ఒక పార్టీనో లేకపోతే కొన్ని గ్రూపులు సరిపోదు. ఈ నాగరిక సమాజం ఎందుకు స్పందించట్లేదు? నాగరిక సమాజం స్పందిస్తే తప్ప మన పార్టీలు ఇంకా ముందుకు తీసుకుపోయి ఈ బీజేపీ చేస్తున్న అరాచకాలని కానివ్వండి, లేదా బీజేపీ మూల సూత్రం ఏంటంటే, గోవాల్కర్ చెప్పింది ఏంటి, ఈ దేశంలో కమ్యూనిజం కానీ ప్రజాస్వామ్యం కానీ ఇది పరదేశాలకు సంబంధించిన నిజాలు, మన దేశానికి పనికిరావని చాలా పంచ్ ఆఫ్ థాట్స్లో చాలా క్లియర్గా రాశాడు. దాన్ని ఈరోజు అమిత్ షా